చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా యొక్క 79వ వార్షికోత్సవాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మన యొక్క సిఎస్ఐ సంఘం 78 సంవత్సరములు ముగించుకొని 79వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో సిఎస్ఐ వెస్లీ చర్చ్ సికింద్రాబాద్ మెదక్ అధ్యక్ష మండల సంఘ కాపరిగా సంఘమంతటి పక్షంగా సిఎస్ఐ సభ్యులందరికీ వీక్షకులకు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క మన సంఘం ఎన్నెన్నో ప్రార్థనల బలముతో వేదాంతులు, విద్యావేత్తలు, సంఘ కాపరులు, బిషపులు అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా వారు సిద్ధపడి 78 సంవత్సరముల క్రిందట వారు ఐక్యతను సాధించినారు. ఈ ఐక్య సంఘం ప్రపంచమంతటి చేత ఇది 2వ పెంతెకోస్తు సంఘముగా అభివర్ణించబడుతోంది. ఈ సంఘం ఒక డినామినేషన్ కాదు, కానీ ఇది ఒక మూవ్మెంట్ అన్నారు. ఈ సంఘం ఒక నది లాంటిది, జీవనది లాంటిది. అనేక సంఘములతో కలయికతో అనేకులను కలుపుకుంటూ దేవుని రాజ్యంలో, దేవుని రాజ్యం అనే సముద్రంలో కలిసిపోయేటటువంటి సంఘం ఇది. ఈ సంఘం యొక్క సభ్యునిగా, సంఘ కాపరిగా నేను ఎంతగానో సిఎస్ఐ సంఘమును బట్టి గర్విస్తూ ఉంటాను. సంఘంలో ఉన్నటువంటి దక్షిణ ఇండియా సంఘంలో వేర్వేరు విధములైనటువంటి అద్భుతమైనటువంటి పరిచర్యలు, అనేకమైనటువంటి సేవలు కొనసాగుతూ ఉండగా అన్ని సేవలను బట్టి దేవునికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ విధముగా ఎంతో గొప్ప దర్శనముతో ఈ సంఘ ఆవిర్భావం కొరకు కృషి చేసినటువంటి మన యొక్క సంఘ నాయకులు, పెద్దలు, త్యాగధనులు వారందరికీ మనసారా నివాళులు అర్పిస్తూ దేవుడు వారి కుటుంబములను కూడా దీవించాలని మనసారా ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినమున మెదక్ అధ్యక్ష మండలం గొప్ప వైభవంతో కూడినటువంటి వేడుకను మెదక్ పరిశుద్ధ మహాదేవాలయంలో జరుపుకొనుటకు నిశ్చయించుకుని ఉండగా ఆదిలాబాద్ మొదలుకొని వనస్థలిపురం వరకు ఉన్నటువంటి సంఘములన్నీ కూడా గొప్ప వేడుకతో, ఆర్భాటముతో మెదక్ అధ్యక్ష మండలం ప్రాంగణమునకు చేరి ఆలయంలో ఆరాధన కొరకు సిద్ధపడుచున్నటువంటి శుభవేళ దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మెదక్ కెథీడ్రల్ ఆలయం కూడా మనకు గొప్పగా, ఈవిగా, ధన్యతగా, బహుమానంగా ఇవ్వబడినటువంటి సంఘముని ఎంచి సంఘములో పనిచేసినటువంటి గురువులందరి కొరకును సంఘ నిర్మాణకుడైన రెవరెండ్ చార్ల్స్ వాకర్ పాస్నెట్ దొరగారిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ నివాళులు అర్పిస్తున్నాను. ఈ విధంగా ఈ సంఘం ముందుకు వెళుతూ ఉండగా అందులో ఈ సంఘంలోనే ఒక చరిత్రాత్మకమైనటువంటి సంఘం మన యొక్క సిఎస్ఐ వెస్లీ సంఘం ద్వారా అనేకులు ఆశీర్వదింపబోటకు, ఈ సంఘం అనేక సంఘములకు ఆదర్శప్రాయమైనటువంటి సంఘముగా ఉండుటకు, ఈ సంఘము ద్వారా ఇంకా అనేక సంఘములు స్థాపింపబోటకు దేవుడు తన గొప్ప కార్యమును జరిగించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఈ గొప్ప సంఘం కొరకు ప్రార్థించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. సంఘమంతటి పక్షంగా, సంఘ కాపురుల పక్షంగా, కుటుంబములన్నింటి పక్షంగా, పాస్టేట్ కమిటీ పక్షంగా కూడా మీకు శుభాశీస్సులు, దేవుని యొక్క దీవెనలు కలుగునుగా.